సాంకేతికంగా చాలా మార్పులు వచ్చినాయి. మరి కొన్ని యూనివర్సిటీస్లో రీసెర్చ్ కూడా జరుగుతూ ఉన్నది, బ్రెయిన్లో ఏదైనా ఇంప్లాంట్ పెట్టి వీళ్ళని సెట్ చేయడానికని. మరి జెనెటిక్ డిసీజెస్ని గుర్తించడానికి ఈ జెనెటిక్ స్టడీస్ కూడా చేస్తూ ఉన్నాం. ఏ జీన్ వల్ల వస్తూ ఉన్నది, ఏ క్రోమోజోమ్లో ఏ అబ్నార్మాలిటీ ఉన్నది, ఇవన్నీ కూడా డౌన్ సిండ్రోమ్ని మనం ఇతర సిండ్రోమ్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళని మనం ప్రేమతో ఆదరించాలి. ఇది నడుపుతూ ఉన్నారు, నరసింహరావు గారు స్థాపించినారు. మరి ఇది కంటిన్యూ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా తన బ్రతుకు గడిపేటట్టు స్టిక్ తీసుకొని దానిని చేయొచ్చు. లేకపోతే చెవిటియో మూగనో అయితే, మూగ వాళ్ళైతే చెవిటి వాళ్ళైతే వాళ్ళకు సైన్ లాంగ్వేజ్ దగ్గర మన స్వాతంత్ర దినోత్సవం రోజు చూసినాం జనగణమన పాడేటప్పుడు. ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. చెవిటి వాళ్ళకు కొంతవరకన్నా ఒక హియరింగ్ ఇంపైర్మెంట్ ఎయిడ్ ఇచ్చి దాన్ని కూడా తగ్గించవచ్చు. మనం పోలియో డిజబిలిటీ ఉంటే దాన్ని దాదాపు ఎరాడికేట్ చేసినాం. ఆ ఉన్న వాళ్ళకు కూడా వివిధ రకాల శస్త్రచికిత్సలు చేసి దాన్ని కూడా నయం చేయగలిగినాం. మనం ఈరోజు ఏ వైద్యం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నది ఏంటంటే మానసిక వికలాంగులు. మానసిక వికలాంగులు పుట్టుకతో మొదలుకుంటే చచ్చే వరకు కొన్ని డిజబిలిటీస్ ఏమన్నా తగ్గుతాయేమో కానీ వారు చచ్చే వరకు వాళ్ళతోనే ఉండే ప్రాబ్లం. ఏదైతే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సుమారు 400 మంది దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ పరికరాలు సుమారు రాష్ట్ర బడ్జెట్ 50 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులు ఇచ్చి జిల్లా కలెక్టర్ ద్వారా ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసి అతి త్వరలో వారికి ఆ యొక్క ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా శాఖ మంత్రిగా నేను 50 కోట్ల రూపాయల యొక్క ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి వారికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా మా దివ్యాంగులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఒక గోడౌన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థను భవిష్యత్తులో మాకున్నటువంటి వయస్సు రీత్యా భవిష్యత్తులో ఇది కూడా గొప్పగా ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా గొప్పగా ముందుకు పోవాలని చెప్పేసి వారి తపన చూస్తుంటే మాకు నిజంగా ప్రజాప్రతినిధిగా మా బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు మా సత్యన్న చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ చిన్న అవకాశం ఉన్నా నేను ముఖ్యమంత్రి దృష్టికి నెక్స్ట్ మీటింగ్ అప్పుడు ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా బిడ్డగా మీ అన్నగా తప్పకుండా ఆర్థికంగా ఏ విధంగా ప్రతి సంవత్సరం కొంచెం బడ్జెట్ పరంగా ఈ యొక్క ట్రస్ట్ పరంగా ఏదైతే సక్సెస్ఫుల్గా నడిపించి పిల్లలకు అన్ని విధాలు ఇప్పుడే వెళ్ళి మనం చూపెట్టారు. అక్కడ ఇస్తారాకులు సర్ఫ్ తయారు చేయడం, అదేవిధంగా డాంబర్ బిల్లలు తయారు చేయడం, అనేక ఒకటి ఏదైతే వ్యక్తిగతంగా వాళ్ళు తయారు చేసేటువంటి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చే విధంగా గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి మన ట్రస్ట్ సభ్యులు కానీ అధ్యక్షులు కానీ మరి ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ రోజు 2014లో చెప్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయి కాగితం ఇచ్చిన లక్ష్మణ్ కుమార్ గారు కాగితం ఇస్తే ఒక మాట అన్నాయట మాజీ ముఖ్యమంత్రి, అన్నా వెంకన్న నువ్వు మానవ సేవే మాధవ సేవ, గొప్ప సేవ చేస్తున్నావు, నీకు ఏదంటే నీ ప్రభుత్వం తరఫున సహకారం చేస్తా అన్నాడు. కానీ అది కాగితాలకే పరిమితమైందని చెప్పి అంటున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడిగిన వెంటనే ఆ శాఖ మంత్రిగా సుమారు 50 లక్షల రూపాయలు ఈ ప్రత్యేకమైన జీవో ద్వారా అంటే 18/8/2025 అంటే 18వ తారీఖు 50 లక్షల రూపాయలు నేరుగా మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లో ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క ట్రస్ట్ వారి యొక్క అకౌంట్లో డబ్బులు అకౌంట్లో జమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారికి చప్పట్ల ద్వారా అందరూ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే పెట్టేవారు మనకుంటే ఆ నాయకుడికి పెట్టే లక్ష్యం గొప్ప గుణం ఉంటే మనం ఏడ కూర్చున్నా పెడతారని. ఈరోజు మాజీ శాసనసభ్యులు ఉన్నట్టు వెంకరెడ్డి గారు ఒక సేవా ఆలోచనతోని ఈ యొక్క స్కూల్ని ఏ విధంగా నడిపించాలి, భవిష్యత్తులో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి మాకు అండగా ఉండాలని చెప్పి ఒక అడిగిన వెంటనే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేదిక పైనటువంటి మా డైరెక్టర్ గారు చాలా సంవత్సరాలు కానీ ఈ డిజబుల్కి సంబంధించిన అనేక సమస్యల విషయంలో
గత ప్రభుత్వంలో ఎంతో కష్టపడి పనిచేసినారు. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా ఈ శాఖకు సంబంధించి అనేక సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో పట్ల మా ప్రిన్సిపల్ సెక్రటరీ అంతా రామచంద్రన్ గారు, ముఖ్యంగా మా అడిషనల్ జేసీ గారు చాలా మంది మేలు చేద్దామని ఇప్పుడు ఆలోచన చేయలేనటువంటి సందర్భంలో పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోని ఈ 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి సుమారు 50 కోట్ల రూపాయలు నేరుగా వారికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాటరీ సైకిల్స్ కానీ, కెనెటిక్ హోండా మోటార్ సైకిల్స్ కానీ, ఇంకా ఇతర ల్యాప్టాప్స్ కానీ, ఇంకా ఇతరకు సంబంధించినటువంటి వారికి వ్యక్తిగతంగా ఆ మానసిక మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏదైతే ఒక విధంగా స్కూల్స్ పరంగా సపోర్ట్ పరంగా వండుకుంటూ ఆ సామాగ్రి ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో 33 జిల్లాలకు సంబంధించిన సుమారు 50 కోట్ల రూపాయలతోని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి కొనుగోలు చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నిక ఉంటుందో ఏ జిల్లాలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, వారికి ట్రైసైకిల్ కావాలన్నా, బ్యాటరీస్ మోటార్ సైకిల్ కావాలా, ఇంకా వ్యక్తిగతంగా వారు ఏమైనా పై చదువులు చదువుకున్నటువంటి ఆ వికలాంగుల పరంగా ఉన్నటువంటి అవకాశం వారికి ఉంటే వారికి ల్యాప్టాప్ ఇవ్వాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, సిరిసిల్ల కానీ, పెద్దపల్లి కానీ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.